నేను మొదటి నుంచి తెలంగాణ వాదిని. నాటి సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఈ గడ్డపై జరిగిన ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా. నా తెలంగాణ గడ్డ గాయాల వీణ. ప్రతిరోజు ఈ నేల నెత్తురు కక్కింది, అయినా పోరాటాన్ని మాత్రం వదలలేదు. ఎట్లాంటి ఆర్థిక భారం లేకుండా పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో 1973లో బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీని స్థాపించిన. నాటి రాష్ట్రపతి వివి గిరితో కాలేజీని ఓపెన్ చేయించిన. అప్పుడు అది మొక్క, ఆ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమైంది. ఇయాల కాక వర్ధంతి. మేరా సఫర్ అనేటువంటి పుస్తకాన్ని నేను చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కాక ఆత్మకథను చదవడం జరిగింది. ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసిన త్యాగాలు, ఎన్నో హత్యాయత్నాలకు అవన్నీ తప్పించుకుంటూ కాక చేసిన పోరాటం అందులో ఉంది. కాకకు గడ్డం వెంకటస్వామి అయితే గుడిసెల వెంకటస్వామి అని పిలుస్తారు. ఎందుకంటే పేద ప్రజలందరి చేత గుడిసెలేయించి వాళ్ళకు ఆవాసాలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మనిషి. ఇవాళ పెన్షన్ వస్తుందంటే పెన్షన్ కారణం కాకనే. ఇక అది